హలో హాయ్ అండి. పొటాటో క్యూబ్స్ అండి. పొటాటో, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కార్న్ఫ్లవర్, శనగపిండి. పొటాటో శుభ్రంగా కడుక్కొని ఉడకపెట్టుకోవాలి. మెత్తగా బంగాళదుంప మెత్తగా ఉడకపెట్టుకోవాలి. ఇదిగోండి పొటాటోని మనం ఇలాగ ఫోర్క్తో మెత్తగా ఇలా అనేసేయాలి. ఇందులో గరం మసాలా, మనకు సరిపడ ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్ల కార్న్ఫ్లవర్ అండి, శనగపిండి బాగా కలుపుకోవాలి. పిండి ఇలా గట్టి కలుపుకోవాలి. వాటర్ అవసరం లేదండి, బంగాళదుంపలు ఉన్న వాటరే సరిపోయిద్ది. కొంచెం మీకు పలచన అనిపిస్తే కొంచెం పిండి, కార్న్ఫ్లవర్ పిండి, శనగపిండి కలుపుకోవచ్చు గట్టిగా రావటానికి. అంతా కార్న్ఫ్లవర్ చల్లుకోవాలండి పిండి మీద, పీట మీద చపాతీ ముద్దలా చేసుకొని చపాతీలా సాదుకోవాలండి. మందంగా సాదుకోవాలి, పలచ కాకుండా. ఇదిగోండి ఈ విధంగా కొద్దిగా మందంగా ఉంటే బాగుంటుంది. ఆలు పలకలుగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలండి సైడ్స్. ఇలా చిన్న చిన్న బిస్కెట్లా కట్ చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఆయిల్లో వేసుకోవాలి. వీటిని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. చిన్నగా తిప్పుకోవాలండి, ఒక్కొక్కటి చిన్నగా. రెడీ అయిపోయినాయండి. ఇదిగోండి ఇలా గోల్డ్ కలర్ వచ్చా వేయించుకోవాలి. పొటాటో ఫ్రై క్యూబ్స్ అండి రెడీ అయిపోయినాయి. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుందండి, ఇష్టంగా తింటారు.